కుంభమేళా గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా తక్కువే. 45 రోజుల ప్రస్థానము, మహాకుంభమేళా నిర్వహించిన విధానము, అక్కడికి కొన్ని కోట్ల మంది, సుమారు 64 కోట్ల మంది కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించినట్టుగా నంబర్లు చెప్తున్నాయి. 64 కోట్ల మంది. నిజానికి ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లాంటి ఒక ఈవెంట్, ఇట్లాంటి ఒక సన్నివేశం ఎక్కడ జరగదేమో. 64 కోట్లు అంటే ఆల్మోస్ట్ కొన్ని దేశాలన్నీ కలిస్తే కూడా ఈ జనాభా ఉండదు. మన దగ్గర అంత పెద్ద ఈవెంట్ చేయడము, అది కూడా ఏ చిన్న పొరపాట్లు లేకుండా. ఒక స్టాంపేడ్ ఒక దగ్గర జరిగింది ఒకసారి, కానీ నిజానికి ఇంతమంది వచ్చినా ఆ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, నేను కొంతమంది వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు, నేను వెళ్ళలే భాగ్యం నాకు రాలేదు, ఎందుకో ఏమో ఈసారి వెళ్ళలేదు, కానీ బట్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నది ఇట్లా వెళ్ళి ఇలా వచ్చేసరికి మళ్ళీ అక్కడ క్లీన్గా ఉంటుంది. అసలు వాటర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, శానిటేషన్ కానీ, అసలు నిజానికి ప్రతి అంశంలోనూ ది బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కుంభమేళాలో కనిపించినాయని చెప్తున్నారు. సో ఒకసారి ఈ 45 రోజుల కుంభమేళా జరిగిన తీరుతెన్నుల్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అది మోదీ గారు ఇవాళ చాలా బాగా ఒక బ్లాగ్ పోస్ట్ రాశారు, అన్ని పేపర్లలో వచ్చినాయి. దాంట్లో మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ అని చెప్పారు. మహాయజ్ఞ ఆఫ్ యూనిటీ చాలా, ఎందుకంటే 64 కోట్ల మంది ఎట్లా వచ్చారని చాలామంది, దీనికి మిస్కన్సెప్షన్ చాలా ఉన్నాయి సాయి గారు. మిస్కన్సెప్షన్ కాదు, క్యాంపెయిన్. అది మల్లికార్జున్ ఖర్గే నుంచి, అఖిలేష్ యాదవ్ నుంచి, చాలామంది కాంగ్రెస్ నేతలు దీని వ్యతిరేకంగా. మమతా బెనర్జీ ప్యారలల్ ఇంకొక కుంభమేళా పెట్టుకున్నారు వెస్ట్ బెంగాల్లో, ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళని అక్కడ గుంజుకుందాం అని చెప్పేసి. అది జరగలేదు. యోగి గారు చాలా క్లియర్గా చెప్పారు ఏంటంటే, ఈ జరిగిన మన కంప్లీట్ 45 రోజులు జరిగిన ఈవెంట్కి అక్కడ ఒకటే కాదు, మన అందరు ప్రయాగ్రాజ్ గురించి మాట్లాడుతున్నాం. స్పిన్ ఆఫ్స్ ఇంకా ప్లేసెస్లో ఉండే, కాశీ లాంటిది, మథురా లాంటిది, మిగతా చాలా డెస్టినేషన్స్ యూపీలో, అయోధ్య, అక్కడ కూడా ఈ క్రౌడ్. మనం వెళ్ళి ప్రయాగ్రాజ్ వెళ్ళి రావడం కాదు ఒకటి, చాలా దాని ఓవర్ఫ్లో ఇంకా చాలా ఉండే అన్నమాట. కానీ చాలామంది అడిగారు నా దగ్గర, ఈ 64 కోట్ల మంది ఎట్లా వచ్చారు, 66 అంటున్నారు, 64. నేను సైంటిఫిక్గా చదివాను. వాళ్ళు ఏం చేశారంటే కెమెరాలు వాడుకున్నారు సాయి గారు. ఓకే, AI బేస్డ్ కెమెరాస్, ప్రతి చోట కెమెరా పెట్టారు. ఎవ్రీ ఫేస్ వాజ్ స్కాన్డ్. మీరు వెళ్తే మీ ఫేస్ మీద ఒక స్కాన్ చేశారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు. మీరు సాయి గారు మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తే డూప్లికేట్ కాదు అది. సో యూ ఆర్ రిమూవ్ ఫ్రమ్ దట్ లిస్ట్. దానికి ఒక కంప్లీట్ సెటప్ ఉండే, ఎందుకంటే ఎంతమంది వచ్చారని తెలియాలి కదా డైలీ. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కాకుండా ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్ అంటే, ఈ స్టాఫ్ ఉంటారు చూడండి అక్కడ, సెక్యూరిటీ కానివ్వండి, క్లెన్లీనెస్ స్టాఫ్ కానివ్వండి, మిగతా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వేలాది మంది ఉన్నారు. వాళ్ళకి స్పెషల్లీ RFID ఎనేబుల్డ్ ట్యాగ్స్ ఇచ్చారు. దాంతో ఏం చేశారంటే వాళ్ళని డూప్లికేట్ చేసి వాళ్ళని తీసేశారు లిస్ట్ నుంచి, డూప్లికేట్ కాకుండా. దెన్ మూడో స్టెప్, అక్కడ ఎన్ని మొబైల్ ఫోన్స్ పనిచేస్తుంది ఆ రోజు, ఆ టైంలో, ఆ గంటలో, ఆ నిమిషాల్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ పనిచేస్తుంది. ఓకే, దాంట్లో మొబైల్ కొన్న యూ కెన్ ట్రాక్ ఇట్ వెరీ ఈజీ. ఎన్ని మొబైల్ ఫోన్, ఎన్ని టవర్స్ లొకేషన్తో కలిసిపోతున్నారు. ఎందుకంటే అందరూ స్నానానికి వెళ్తున్నప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నారు తోడు, ఫోటోలు తీసుకోవాలి కదా, వీడియోలు తీసుకోవాలి కదా చాలామంది. ఇన్ఫాక్ట్ నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఇన్వైట్ చేశాను, చాలామంది నాకు పంపించండి వీడియోలు, మీ వీడియోలు నేను నా వెబ్సైట్లో, నా ఫేస్బుక్లో ఇస్తాను అని చెప్పాను అందరికీ. ఎందుకంటే చాలామంది వెళ్ళొచ్చి ఫోటోలు వేశారు, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు యూజువలీ వాళ్ళు రాస్తున్నారు, కానీ వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఇట్ విల్ బి అ డిఫరెంట్ ఇంపాక్ట్ ఆల్టుగెదర్. ఈ మూడు కలిపేసి సాయి గారు, ఈ కెమెరా, RFID ట్యాగ్స్, మొబైల్ ఫోన్ తీసి వీళ్ళు పర్ డే, పర్ అవర్, పర్ మినిట్ ఫ్లో చూస్తున్నారు. ఇది కాకుండా ప్రయాగ్రాజ్ ఎంటర్ చేసే వెహికల్స్ ఎక్కడో ఆపేస్తున్నారు, దాన్ని చాలా దూరం ముందే ఆపేస్తున్నారు. దాన్ని గిరిధర్ గారు చెప్పారు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారన్నారు. అది డెఫినెట్, ఎందుకంటే అక్కడ వెహికల్ అవాయిడ్ చేస్తే మళ్ళీ మీరు ఏం చేయలేరు, కంప్లీట్గా జామ్ అయిపోతుంది కంప్లీట్ ట్రాఫిక్. ఆ వెహికల్లో వచ్చిన వాళ్ళు ట్రాక్ చేశారు, ఎంతమంది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చారు ట్రాక్ చేశారు, ఎంతమంది బై ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చారు, బస్సు కానివ్వండి, పర్సనల్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఎంతమంది వచ్చారు చెక్ చేశారు. ట్రైన్స్, విపరీతమైన ట్రైన్స్ ఉండే, చాలా ట్రైన్స్ ఉండే, ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్ ఆల్సో. అట్లాంటి పరిస్థితులు మొత్తం క్రౌడ్ ఫస్ట్ ఈ 66 కోట్లు అని చెప్తున్నాం. దీంట్లో చాలా మంది భారతీయులు ఉంటారు, 98% ఇండియన్స్ ఉంటారు, 2% మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. నాకు ఇంట్రెస్టింగ్ ఒక ఇన్పుట్ వచ్చింది సాయి గారు. మొన్ననే వరల్డ్ బ్యాంక్లో పనిచేసే మాకు ఫ్రెండ్, ఇండియనే, తెలుగు అతనే, ఇక్కడికి వచ్చారు, ప్రయాగరాజ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళారా. వెళ్ళే ముందు నాకు కాల్ చేశారు హైదరాబాద్కి వచ్చినప్పుడు, సురేష్ గారు ఇట్లా వెళ్ళాను, అక్కడ కలిసాను, మిమ్మల్ని కలవలేకపోయాను, నైట్ రిటర్న్ ఫ్లైట్లో ఐమ్ గోయింగ్ బ్యాక్ టు వాషింగ్టన్ అన్నారు. అది కాకుండా నాతో 3 వచ్చినారు ఎక్కడి నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచే. వన్ వాజ్ అ ఫ్రెంచ్ లేడీ, వన్ వాజ్ సమ్ అదర్ లేడీ, ఐ థింక్ బ్రెజిల్, అండ్ థర్డ్ వన్ వాజ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, సో నేను అడిగాను దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, వాళ్ళిద్దరు సౌత్ ఆఫ్రికా నుంచి, బ్రెజిల్ నుంచి వచ్చిన వాళ్ళు, దే జస్ట్ కేమ్, స్నానం చేద్దాంలే, అది డిఫరెంట్ ఉంటుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు వారణాసికి వచ్చారు, కాశీకి వచ్చారు, అక్కడి నుంచి అయోధ్య, అది కొత్త కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ లాస్ట్ ప్రయాగరాజ్కి వచ్చారు. 3వ మహిళ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన ఆమె, ఇండియన్ ఆరిజిన్ డిసెంట్, కానీ షీ ఈజ్ నౌ 5th or 6th జనరేషన్ ఇండియన్. ఓకే, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదరు
దీనికన్నా ముందు జరిగిన కుంభమేళాలో మహాకుంభమేళాలో స్నానం చేశారంట. ఓ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఎక్కడో రాసి పెట్టారంట అది. ఓకే. సో ఆ ట్రీ అది బ్రేక్ కాకుండా ఉండడానికి ఆ ట్రెడిషన్కి ఆమె వచ్చిందంట ఇక్కడ. సో నేను రిక్వెస్ట్ చేశాను అతను కూడా ఆమె దగ్గర ఒక చిన్న బయట ఏదైనా బట్టి పంపించమని చెప్పండి. నేను ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు క్యారీ. ఎందుకంటే మనం భారతదేశం నుంచి వెళ్ళడం ఇంకో నేషనల్ స్టెప్ కూడా క్యారీ చేద్దాం సార్. డెఫినెట్లీ గివ్ ఇట్ యూ. ఎందుకంటే ఇది మన దగ్గర కూడా మనం చాలా మంది మర్చిపోతాం. మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వెళ్ళారా అవును ఆ టైంలో? కాశీకి వెళ్తాం చాలా మంది వెళ్తారు, కానీ మహాకుంభ జరిగినప్పుడు మహాకుంభమేళ అప్పుడు జరిగినప్పుడు వెళ్ళారా వీళ్ళు? దట్స్ అ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో మనం అడిగితే ఒక ఫ్యామిలీ ట్రీ కూడా కనిపిస్తుంది మీకు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వెళ్ళారు, గ్రాండ్ మదర్ వెళ్ళారు, వాళ్ళు కూడా స్నానం చేశారు. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్ మనం చూస్తున్న సాయి గారు చాలామంది క్రిటిసైజ్ చేయడానికి వచ్చారు. మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు అక్కడ వెళ్ళి స్నానం చేస్తే పాపాలని వెళ్ళిపోతుందా అని అడిగారు. ఏం వెళ్ళదు, అట్లా బాగానే జరిగిందని ఆయనకు ఎవరో సమాధానం చెప్పాల్సిన అవసరం, డికే శివకుమారే చెప్పాడు. అదే కదా ఆయన పేర్లోనే మల్లికార్జున్ ఉందన్నారు. శివుడు కెన్ యు డినై హిస్ ఓన్ నేమ్ అన్నారు. అది డబుల్ లోడెడ్ స్టేట్. వాళ్ళ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళొచ్చాడు. అందరూ అంతే కదా, నమ్మే వాళ్ళని ఎందుకు కేరళలో కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు దేవుడిని నమ్మరు అసలు. కానీ రాత్రి 9 గంటలకు గుడి బంద్ చేసే ముందు టవల్ వేసుకొని వెళ్తారు తలమే నుంచి. ఎందుకంటే వాళ్ళ వైఫ్ వెళ్తుంటారు, వాళ్ళతో వెళ్తాడు, కానీ చూస్తే వాళ్ళు పార్టీని తీసేస్తారు వాళ్ళు. ఓహో. కేరళలో ఈవెన్ పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు సస్పెండ్ చేశారు టెంపుల్లో, కమ్యూనిస్ట్ పార్టీలో. వాళ్ళు అసలు దేవుళ్ళు అసలు పట్టించుకోరు వాళ్ళు. ఎనీవే లెట్ us కమ్ బ్యాక్ టు కుంభ్. ఒకటి సాయి గారు మీరు చెప్పినట్ల క్రౌడ్ మేనేజ్మెంట్, ఎందుకంటే డివోషన్ అనేది ఇంకోటి. క్రౌడ్ మేనేజ్మెంట్ మన దగ్గర ఇండియన్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే డిసిప్లిన్ లేదు మనకి. మనం చూసాం చాలా మటుకు వీడియోలు వచ్చినాయి, ట్రైన్ విండోస్ పలగొడుతున్నారు, డోర్లు పలగొట్టుతున్నారు, ట్రైన్ ఆపేస్తున్నారు, చాలా గొడవలు జరిగినాయి అనుకో. అది వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్. ట్రైన్లో రిజర్వేషన్ చేయకుండా ముందే లాస్ట్ మినిట్లో ట్రై చేసినప్పుడు జరిగింది ఇదంతా. ఢిల్లీ స్టేషన్లో ఒక స్టాంపీడ్ కూడా జరిగింది, మనం చూసాం, చాలా అన్ఫార్చునేట్. మీరు చెప్పినట్లు ప్రయాగ్రాజ్లో కూడా ఒక చిన్న స్టాంపీడ్ జరిగింది, 30 మంది పోయారు దాంట్లో కూడా. బట్ మనం ఓవరాల్గా చూస్తే కుంభమేళా అనే ఈవెంట్ చూస్తే నాకు మొన్న ఒక ఆవిడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టోరీ వచ్చింది, టైమ్స్ ఆఫ్ డెక్కన్ క్రానికల్ నాకు గుర్తులేదు, కానీ దాంట్లో ఆమె పర్సు పడిపోయిందంట ప్రయాగ్రాజ్లో ఎక్కడో. ఈ స్నానం దాంట్లో కన్ఫ్యూజన్ లేకుండా పర్సు పడిపోయింది. దాంట్లో ఆమె వాలెట్లో 6,000 రూపాయలు, అది కాకుండా మొత్తం డ్రైవింగ్ లైసెన్స్, మనకు అందరికీ అదే ప్రాబ్లం కదా, ఆధార్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ దాంట్లో ఉన్నాయంట. కానీ ఆమె వికారాబాద్ వస్తున్న ముందు, హైదరాబాద్కి రిటర్న్ వచ్చే ముందు ఆమె కాల్ వచ్చిందంట. ఆమె లైసెన్స్ వికారాబాద్ నుంచి తీసుకున్నారంట ఆమె ఒరిజినల్గా. ఆ వికారాబాద్ నుంచి ఒక ఏజెంట్, ఆర్టీ ఏజెంట్ ఫోన్ చేసి, అమ్మ మీ పర్స్ దొరికిందంట ప్రయాగ్రాజ్లో, ఒక ఆర్మీ ఆఫీసర్కి దొరికింది, అతను కొరియర్లో పంపిస్తున్నాడు, మీకు మీ అడ్రస్ కావాలని అడిగారంట. ఆలోచించండి, ఈ క్రౌడ్లో ఇంకెవరైనా కానీ పర్స్ అంటే కూడా పోలే, ఎప్పుడు పోతారు దీని అంటే అని చెప్పేసి పక్కన. కానీ పీపుల్ ఆర్ సో ఆనెస్ట్. మీరు ఎప్పుడైనా విన్నారా అక్కడ దొంగతనం జరిగింది, అక్కడ రేప్ జరిగింది, మర్డర్ జరిగింది? ఏం సాయి గారు ఏ ఇన్సిడెంట్ లేదు అక్కడ. సో డెఫినెట్గా మనం ఓవరాల్గా చూస్తే ఇప్పుడు నిన్న కూడా ఐ అడ్మైర్ యోగి ఆదిత్యనాథ్జీ. ఐ మీన్ రియలీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కానీ అన్నీ వచ్చి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ యోగి గారు చేసిన మైక్రో మేనేజ్మెంట్ మెచ్చుకోవాలి సాయి గారు, టాప్ టు బాటమ్. మీరు ఇంకే దేశాన్ని చెప్పండి, 66 కోట్ల మంది 45 రోజులు హ్యాండిల్ చేయమని చెప్పండి. మనం శబరిమల చూస్తుంటాం సాయి గారు, ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది శబరిమలలో. పంపా దగ్గర ఉంటుంది, మీకు 1 కోటి మందిని తీసుకెళ్తే తెలిసిపోతుంది ఒక రోజులో. 45 రోజుల్లో 45 రోజుల్లో 64 కోట్ల మంది అంటే ఒక డే మోర్ దెన్ 1 crore వచ్చారు పర్ డే. ఆలోచించండి, ఆ క్రౌడ్ ఫ్లో కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం, అది కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. మీరు ఎక్కువ అక్కడెక్కడ 10 కిలోమీటర్లు వెళ్ళలేరు కదా, అదే త్రివేణి సంగంలో చేయాలి మీరు స్నానం చేయాల్సింది. సో కంప్లీట్ మోదీ గారు చెప్పినట్లు ఇది ఒక ఇట్ షుడ్ అడ్మైర్, ఎందుకంటే దేవభక్తి దేశభక్తి రెండు వచ్చినాయి దీంట్లో అంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి దేవుళ్ళు కూడా దిగి వచ్చినట్టు ఉన్నారు, ఎందుకంటే అక్కడ మన చాలామంది నా ఫ్రెండ్స్ సాయి గారు మీరు కూడా వినుంటారు, వీళ్ళు అసలు గుడి కూడా వెళ్ళారు చాలామంది. కరెక్ట్. కానీ ప్రయాగ్రాజ్లో కనిపించారు నాకు చాలా మంది. నేను అడిగాను కూడా, ఏం బాబు నువ్వు అసలు నీకు భక్తి లేదు, ఏం లేదంటావు, దేవుడు లేదంటావు, నేను ఏదైనా మీటింగ్ పెడితే నేను రానంటావు. ఇప్పుడు నో, దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ వెళ్ళి ఆ స్నానం చేస్తుంది వచ్చిన తర్వాత నాకు పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు కూడా వస్తుంది అంటున్నా. ఇది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకు జరిగింది మనకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నది. నేను వెళ్ళలేకపోయాము అక్కడికి విత్ డిఫరెంట్ రీజన్స్. కానీ చాలామంది వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పాజిటివ్ వైబ్స్ అక్కడ వెళ్ళినప్పుడు, ఈ 10 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్తే కూడా ప్రాబ్లం లేదంటున్నారు. మన చెప్పాను కదా వరల్డ్ బ్యాంక్ ఆఫీస్లో అయినా లాస్ట్ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాం, ప్రాబ్లం లేదు. చాలామంది బైక్లో వెళ్తున్నారు, బైక్లో డ్రాప్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక ఈకో సిస్టమ్. 7,000 కోట్లు పెడితే సాయి గారు 2 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఆలోచించండి, 2 లక్షల కోట్ల రెవెన్యూ. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఇండియాకి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు దీన్ని క్రిటిసైజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. బీబీసీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, నీళ్ళు క్వాలిటీ బాగాలేదు,
పొల్యూషన్ ఉంది, సువేజ్ వస్తున్న నీళ్ళలో అని చెప్పి పెద్ద పెద్ద హంగామా చేశారు. కేరళ నుంచి ట్రివాండ్రం నుంచి ఫేమస్ గుడి ఉంది అక్కడ, ట్రివాండ్రం గణపతి గుడి ఉంది ఒకటి, పడవంగడి గణపతి. అక్కడ వెళ్ళిన ప్రీస్ట్ అతను వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ప్రయాగ్రాజ్కి వెళ్ళి ఛాలెంజ్ చేసేవారు, నీళ్ళు తాగమన్నారు కదా, నీళ్ళు తాగుతానని చెప్పి తాగారు అక్కడి నుంచి. ఆయనకి ఏం కాలేదు ఇప్పుడు దాకా. సో మీకు సరే అంతమంది స్నానం చేసినప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బీ ఎ ప్రాబ్లం ఉంటుంది, అది లేదని చెప్పి. కానీ ఇట్స్ రన్నింగ్ వాటర్, ఇట్ ఈస్ నాట్ ఎ పాండ్, అది ఒక లేక్ కాదు. అది రన్నింగ్ వాటర్లో మీకు అంత ఉండదు, కాలుష్యం ఉండదు. అది కాకుండా మీరు చూసారు పొల్యూషన్ నామ్స్ సర్టిఫై చేయడానికి 2 సంవత్సరాల ముందు నుంచే వీళ్ళు ఇన్లెట్ అన్ని టేప్ చేసేసి సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సెటప్ చేశారు అక్కడ. సో చాలా మటుకు ద ఎంటైర్ ఒక కేస్ స్టడీ సాయి గారు, మ్యాసివ్ కేస్ స్టడీ, కరెక్ట్, చిన్నదేం కాదు, పెద్ద కేస్ స్టడీ ఇది. అండ్ డెఫినెట్గా మీరు చెప్పినట్ల దీనికి యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవాలి, మోదీ గారిని మెచ్చుకోవాలి. ఐ థింక్ అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రైట్ డౌన్ టు ద లాస్ట్ పర్సన్, క్లీన్లెస్, గార్బేజ్ మెయింటైన్ చేసి వీళ్ళందరినీ మెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళందరికీ నేను చూసాను, విందు పెట్టారు, యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి భోజనం చేశారు నిన్న. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్. ఐ థింక్ ప్రధానమంత్రి గారు కూడా కొన్ని రోజుల తర్వాత మేబీ విల్ గో దేర్, వీళ్ళందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పాల్సింది. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఎవరైనా పనిచేస్తారు సాయిగా, దాంట్లో పెద్ద పనేం లేదు. కానీ అక్కడ ఆ క్రౌడ్ నడిమిట్లో మీకు కోపం రాకుండా, అది కాకుండా అకామిడేషన్ హ్యాండిల్ చేసిన చాలా మంది అంటున్నారు సాత్విక్ ఫుడ్ ఇచ్చారంట అక్కడ. ఈ రాష్ట్ర సాత్విక్ ఫుడ్ ఎక్కడ నాయన అని అడిగారు, అది కూడా ప్రొవైడ్ చేశారంట. కొంతమంది అయితే చెప్తున్నారు, నాకు చాలా మంది చెప్పారు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావడానికి మీకు 4 గంటల సేపు 5 గంటల సేపు పడుతుందని చెప్పేసి. మా ఫ్రెండ్స్ 3 వెళ్ళారు, వాళ్ళు అంటున్నారు లేదు మేము గంటలు వచ్చేసాం అంతే. ఎట్లా వచ్చింది మాకు కూడా తెలియదు, ఎవడో ఎత్తుకెళ్ళి అట్లా ఉన్నది అనమాట. నడుచుకుంటూ వెళ్దాం, ఎవడో వచ్చి బైక్ అన్నాడు, బైక్ కూడా ఎక్కిన, బైక్లో ఎక్కిపోయారంట. నో దేవస్ ఎవరికి క్లాస్ డిఫరెన్సియేషన్ లేకుండా, నేను మర్సిడెస్లోనే వెళ్తాను, అదేం లేదు, BMW వెళ్తాను, అందరూ సమానం అయిపోయారు. అక్కడ వచ్చినప్పుడు అందరూ సమానం అయిపోయారు. సరే మీరు వెళ్ళిన తర్వాత మీరు ఫ్లైట్లో వచ్చి ఉంటారు, లేకుంటే ఏసీ కోచ్లో వచ్చి ఉంటారు ట్రైన్లో, ఆర్ అకామిడేషన్ మీద కొంచెం 5 స్టార్ టైప్ అకామిడేషన్ ఉందేమో. కానీ ఇది ఎంటైర్ సిస్టమ్ అక్కడ ఫస్ట్ ఒక దుర్ఘటన జరిగింది, మీకు గుర్తుండు సాయి గారు, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చూసాను, అనలైజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా CCTV కెమెరాలో ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కూడా చూపిస్తుంది ఇమీడియట్గా, ఎక్కడ ఫైర్ ఉంటే దాని ఇంటెన్సిటీ ఎంత అని కూడా చూపిస్తుంది. లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటుంది ఫైర్లో ఎప్పుడు. అన్ని ఫైర్లు సీరియస్ ఫైర్స్ కావాలన్నమాట. కానీ ఆ రోజు కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇన్ని లక్షలాది సిలిండర్లు వాడారు సాయి గారు అక్కడ, గ్యాస్ సిలిండర్లు. ఎక్కడన్నా మీరు ఈ ఇన్సిడెంట్ కాకుండా ఇంకెక్కడ విన్నారా మీరు, యాక్సిడెంట్ జరిగింది ఈజీగా మనం హజ్కి పోతున్నట్టు వింటూ ఉంటాం మనం, అక్కడ ఏదో ట్రాజెడీ జరిగింది, ఏదో గ్యాస్ సిలిండర్ పేలిపోయిందా, చాలా మంది చనిపోయారని చెప్పేసి జరిగింది అక్కడ కూడా. కానీ దిస్ ఇస్ ఇండియాస్ మూమెంట్ సాయి గారు, ఇండియాస్ మూమెంట్, దిస్ డెఫినెట్ అబౌట్. ఎందుకంటే ఇండియాకి మాత్రమే ప్రత్యేకం ఇది, భారత్. ఎందుకంటే ఇది ప్రయాగ్రాజ్ జరిగింది, మోదీ గారు చెప్పినట్లు ఇట్స్ అ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ ఫర్ మోడర్న్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ అన్నారు. మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, స్టాంపీడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చూసాను చాలా మంది వీడియోలు కూడా పెట్టారు. ఒక స్టాంపీడ్ క్రౌడ్లో ఉంటే మీరు ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పి, వెరీ ఎడ్యుకేటివ్. మీరు క్రౌడ్కి ఆపోజిట్ లైన్లో వెళ్ళకుండా క్రౌడ్తోనే వెళ్ళండి, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ మచ్ ఆఫ్ స్టాంపీడ్ అని చెప్పేసి. దిస్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ సాయి గారు. ఐ థింక్ మీరు మనం యూట్యూబ్కి వెళ్తే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్కి వెళ్తే కానివ్వండి, థ్రెడ్స్లో వెళ్తే కానివ్వండి, థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ వీడియోస్ దీంట్లో వచ్చేసాయి కదా. ఐ థింక్ దాన్ని కంపైల్ చేసి ఒక కేస్ స్టడీ చేస్తే డెఫినెట్లీ మన తిరుమల గురించి మాట్లాడతాం. ఇప్పుడు తిరుమల 1 కోటి మంది వచ్చారు ఇవాళ, అది అంత జరిగింది, ఇంత రష్ ఉంటే లక్షలాది మంది వచ్చారని చెప్తూ ఉంటాం మనం. కానీ ఐ థింక్ ద ఫస్ట్ టైం శబరిమల, తిరుమల ఇట్లాంటి హై ఇంటెన్సిటీ ప్లేసెస్లో షార్ట్ డ్యూరేషన్ విజిట్స్, ఐ థింక్ శబరిమల ఓన్లీ క్యాన్ మ్యాచ్ ఇట్. అక్కడ కూడా 41 రోజులు అక్కడ కూడా ఉంటుంది. కానీ ఐ థింక్ నీళ్లు, దట్స్ అ బిగ్గెస్ట్ డేంజర్ హియర్. ఆ యాక్సిడెంట్లో మునిగి ఎవరో చనిపోయారని ఇప్పుడు న్యూస్ వచ్చిందా సాయి గారు? ఎప్పుడు కుంభమేళకి వెళ్తున్నారు, పాత జోకులు ఉంటుండే సినిమాలు కూడా, కుంభమే బిచ్చడిగాయని, అంటే కుంభమేళకి వెళ్ళి కనిపించకుండా పోతారంట చాలా మంది, తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తారంట, సినిమాలు చూస్తుంటాం మనం. సో అది కాకుండా అక్కడ కూడా మిస్సింగ్ పర్సన్స్ ఎంతో బాగా ట్రేస్ చేశారంటే మిస్సింగ్ పర్సన్స్ని అక్కడ వితిన్ 1 hour వాళ్ళు ట్రేస్ చేసుకున్నారు మిస్సింగ్ పర్సన్స్ని. పెద్ద అనౌన్స్మెంట్ నడుస్తుందంట, ఇతను ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడికి రండి అని. మనం కూడా పెద్ద గుడికి వెళ్తే అక్కడ కూడా కనిపిస్తుంది ఈ సిస్టమ్ ఇది. కానీ ఐ థింక్ యోగి ఆదిత్యనాథ్ గారిని మెచ్చుకోవాలి సాయి గారు. ఐ థింక్ విత్ దిస్ పొలిటికల్గా మాట్లాడకుండా బీజేపీలోనే యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక మేనేజ్మెంట్ ఒక రోల్ వచ్చేసింది. నెక్స్ట్ బీజేపీ ప్రెసిడెంట్ కావటం అని చెప్పట్లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉండలేరు అతను. కానీ ఐ థింక్ హీ హస్ షోన్ ఒక యోగిగా ఉండి, ఒక మహంత్గా ఉండి ఎట్లా హ్యాండిల్ చేయవచ్చు ఇట్లాంటి ఒక పెద్ద, యాక్చువల్లీ చాలా ప్లానింగ్ ఉంటుంది దాంట్లో, చాలా ప్లానింగ్. సో ఐ థింక్ హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్ ఫర్ ఇట్. ఎస్, యోగి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. భారతీయుడిగా సనాతన సంస్కృతిని కాపాడాలని కోరుకునే వ్యక్తిగా డెఫినెట్గా యోగి గారికి, మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ మనం అందరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.